ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు. నాయన ప్రభ, నీకు వందనములు. నాయన ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విని విశ్వాసం పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వినిచున్న వారిని ప్రభ, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అపొస్తలులు 13:47 చూద్దామండి. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించేనని చెప్పారు. ఎవరికండి? మనల్ని దేవుని వాక్యమును బట్టి మనం ఏం చేయాలి? బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నానని చెప్పుచున్నాడు. ఈ వాక్యం ఈరోజు ఇలా చెప్తున్నామంటే దేవుని నిర్ణయం లేకపోతే ఏది కూడా జరగదు కదండి. దేవుని నిర్ణయమును బట్టే కదా ఈరోజు నేను ఇలా వాక్యం మాట్లాడగలుగుతున్నా. ఎంతమంది ప్రసంగం చేసినా ప్రతి ఒక్కరును కూడా మారు మనసు కోసమే కదా. ప్రతి ఒక్కరును కూడా ప్రతి ఒక్కరు కూడా మారండి అని ప్రతి ఒక్కరు కూడా మారు మనిషి విషయమే ఎన్నో ప్రసంగాలు కొన్ని వింటున్నాము మనం. అవన్నీ కూడా ఎలాగ చేస్తున్నారు? దేవుని ప్రణాళికను బట్టి, దేవుని ఎన్నుకోవడం బట్టే తప్ప. కానీ దేవుని ఎన్నుకోకపోతే, దేవుని పరిశుద్ధత లేకపోతే ఎవరిని కూడా ఏది కూడా చెప్పలేరు. ప్రతి ఒక్కరును కూడా నిజమైన మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా రక్షణను కలిగి ఉండాలి. మనము అన్యజనులకే కాదు, మనలో క్రిస్టియన్స్ ఉన్నారంటే వారికి కూడా వాక్యము వినే అవగాహన ఉండదు, అది గ్రహించుకునే అవగాహన ఉండదు. ఎవరికైనా కూడా నిజమైన రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా చాలామందికి తెలియదు. అన్యజనులు బూదిగంతముల రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు ఆజ్ఞాపించుచున్నాడు. అన్యజనుల మాట విని సంతోషించి దేవుని వాక్యము మహిమపరిచిరి మరియు నిత్య జీవమును నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఏంటదండి? అన్యజనుల మాటలు విని సంతోషించుచున్నారు. దేవుడు అంటే ఎవరో తెలియని వారు అన్యజనులు. అలాంటి వారే అలాంటి వారు దేవుని ఎరుగని ప్రజలు అన్యజనులు. వారికి ఎంతో దేవుని వాక్యం విని ఎంతో సంతోషించుచున్నారు, ఎంతో ఆనందించుచున్నారు. మనమైతే దేవుడు అంటే ఎలాంటి వాడు, దేవుని చేసిన అద్భుత కార్యములు అవన్నీ కూడా తెలిసి మనం నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని ఎరిగి ఉంటున్నామా? నిజమైన వాడు మన యేసుక్రీస్తు అని మనం తెలుసుకుని, మనకంటే కూడా అన్యజనుల నుండి, హిందువుల నుంచి మనలోకి మారిన వారికే చాలా శక్తి ఉంటుంది. చాలా వినాలి, దేవుని వాక్యం గురించి తెలుసుకోవాలని అవగాహన కావాలి అనేది వారు తెలుసుకుంటారు. కానీ మనం ఏంటంటే దేవుడు అంటే ఏంటో తెలుసులే, మాకు తెలియదా, మేము చిన్నప్పటి నుంచి చూద్దామని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ అన్యజనులైతే అలాగ కాదు, దేవుని వాక్యమందు ఆనందించుచున్నారు. నాకు ఏమున్నా లేకున్నా కూడా నన్ను ధైర్యపరిచే దేవుడు ఉన్నాడని, నన్ను నడిపించే దేవుడు ఉన్నాడని వారు అనుకుంటున్నాడు. అన్యజనులే కాదు, మనమందరం కూడా అలాగే అనుకోవాలి. మనకేమన్నా లేకపోయినా నన్ను నడిపించే రక్షకుడు యేసుక్రీస్తుని ఎరిగి ఉండాలి. నడిపించే దేవుడు నిత్యము కూడా నాకు తోడై ఉన్నాడని మనం కూడా నమ్మాలి. నమ్మి దానిని బట్టి మనం ఎదరకెళ్ళాలి, వాక్యమును అనుసరించాలి. ప్రతి ఒక్కరూను కూడా వాక్యము తెలియని వారు చాలామంది ఉంటారు, కానీ తెలిసి కూడా నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉంటారు. మన దేవుని వాక్యమునకు నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. దేవుని వాక్యమునకు విధేయత కలిగి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. ప్రతిదీ కూడా దేవుని వాక్యమునకు మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. విశ్వసించి నిర్ణయం తీసుకొని నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించాను. కానీ యూదులు భక్తి మర్యాదల గల స్త్రీ ఆ పట్టణపు ప్రాముఖ్యులను రేపి పౌలునకు బర్బానునకు హింస కలుగచేశాను. వారి తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టి వీరు తమ ధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొనియనకును వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు. ఎలాగండి? స్త్రీల వల్ల కానీ పురుషుల వల్ల కానీ ఎన్నో కొన్ని పాపములు చేసి ఉంటాం.
అలాంటి పాప జీవితమును విడిచిపెట్టి దేవునిని చేర్చినప్పుడు దేవుడు మన పట్ల చాలా సంతోషిస్తూ ఉంటాడు. మన పాప జీవితమును విడిచిపెట్టమన్నాడు, అబద్ధ జీవితమును విడిచిపెట్టమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ మాటలు అక్కడ ఇక్కడ చెప్పుతూ దేవునిని దూషిస్తూ దేవుని ఎరిగి కూడా ఎరగనట్టు ఉంటున్నాం మనం. అన్యజనులు అయితే దేవుని యందు సంతోషిస్తున్నారు, వాక్యముని యందు వారు ఆనందిస్తున్నారు. మనము కూడా అలాగే అన్యజనులే, కానీ మనం ఎందుకని ఉండలేకపోతున్నాం? మనం ఎందుకని ఉండనము? మనము కూడా అన్యజనుల కంటే ఎక్కువ భక్తిని కలిగి, ఎక్కువ ఆనందమును, దేవుని వాక్యమును ఎలా అనుసరించి నడుచుకోవాలని కూడా మనం నేర్చుకోవాలి. బైబిల్లో ప్రతి ఒక్క రోజు బైబిల్ చదువుకుంటుంటే కొన్ని వాక్యాలు, కొత్త వాక్యాలు మనకి కొత్త వాక్యాలు తెలుస్తూ దానిని బట్టి గ్రహించుకుంటూ ఉంటాం. దానిని బట్టి ఎలా నడవాలనేది బైబిల్ చదివితే మనం మంచి నడవడిక వస్తుంది, మంచి ప్రవర్తన వస్తుంది. మనం రోజు కూడా బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదువుకుని దాని నుండి అనుసరించి నడుచుకోవాలి. మనము ఎప్పుడును కూడా దేవునికి లోబడి ఉండాలి. దేవుని వాక్యమునందు ఆనందించుచు సంతోషించుచు ఉండాలి, అంతేగాని దుఃఖించేవారుగా ఉండకూడదు. ఈ వాక్యమును మీకును మాకును ప్రతి ఒక్కరికి కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. నీకు లెక్కలేని వందనములు చెల్లించుకునిచున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో మీకు ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభువా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయించుతున్నారు ప్రభా, వారందరి చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు నాయన ప్రభా. వారి అవసరతలను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ వాక్యం ఎడల మేము నడుచుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవని యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలిమింతలని ప్రభా, ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. యవనరాలు ప్రభా, యవనస్తుల కోసం చూస్తున్నారు ప్రభా. వారు సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి యందు నాయన ప్రభ నీవుండి నడిపించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పిన దేవ, ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుని చుండగా ప్రభా, వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ఎంబసీలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా, వారికి కూడా సరైన పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాలు వెలుచుండగా వచ్చుచుండగా సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలుచున్న, రైల్లో, హెలికాప్టర్ వారి వాహనములను నడుపుచుండగా ప్రభా, వారందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. హాస్టల్లో ఉన్న పిల్లల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఇంటికాడ హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారందరి దగ్గర గాయములను ముట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారందరికీ ప్రభా రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారందరికీ విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా ప్రభా, వారికి సమృద్ధి అయిన ఆహారమును, సమృద్ధికరమైన సఫలమైన చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరునట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.